ఈ రోజుకి మరి సంవత్సరము అయిన శుభ సందర్భంగా మరి పురుషులందరూ కూడా దేవుని యొక్క నామములో దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవాలయ దేవుడు పురుషుల సమాజం ఏర్పాటు చేసి ఈ రోజుకి సంవత్సరం అయింది కనుక ఆ జీవముల దేవుడికి ఏమి చెప్తున్నారు మాత్రము తీర్థదాన సంగతి తెలియదు. మొట్టమొదటిగా పురుషులు ప్రార్థన గురులకు నాతో పాటు 5 మాత్రమే వచ్చి ఉన్నారు. మరి అటువంటిది కుమార దేవుడు మరి 40 మంది రావడానికి దేవాది దేవుడు మరి మా పురుషులకు కుమార దేవుడి సహాయాన్ని చేసి ఉన్నారు. ఇంతవరకు కూడా మరి పురుషుల ప్రార్థనకు ఏర్పాటు చేసిన తర్వాత ఏనాడు కూడా ఇప్పుడు కూడా వాక్యం చదువుతే వారు మరి ముందుకు వచ్చి వాక్యం చదువుతున్నారు. రెండవదిగా ఏనాడు కూడా పాటలు పాడినటువంటి పురుషులు కూడా ముందుకు వచ్చి పాటలు పాడటం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు కూడా ముందుకు వచ్చి ప్రార్థన చేసిన వారు కూడా ఈ పురుషుల ప్రార్థన పూర్తిగా ఏర్పాటు చేసిన తర్వాత ముందుకు వచ్చి ప్రార్థన చేయడానికి ప్రభువు దేవుని సహాయాన్ని చేస్తూ ఉన్నారు. అంతలోనే కాకుండా పురుషులు సమాజంలో ఉండి వాక్యాన్ని బోధించడానికి కూడా ప్రభువు దేవుడు మరి పురుషులకు సహాయాన్ని చేస్తూ ఉన్నారు. మరి అంటే జీవముల దేవుడికి మరి ఏమి చెప్తున్నాను మాత్రము తీర్థజాలం కనుక ఒకసారి దేవుని స్తోత్రం చెప్పి బయటపడతాం. దేవుని స్తోత్రం. ఈ పురుషుల ప్రార్థన కూడిక మరి ఏర్పాటు చేయాలనే ఆలోచన నాకు మాత్రం కూడా లేదు. అయితే కోరి యొక్క 23వ సంవత్సరం అనగా మరి 17వ తారీఖు 4వ నెల 23వ సంవత్సరం ఆ వారం ముందు మరి తాలిబాగా నహోబు గారు మద్దహాన్ గారు పుష్ప గారు వీరు మాత్రం నాకు పురుషుల సమాజం ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని అన్నారు. ఆ అన్నప్పుడు ఆ విషయంలో ప్రార్థన చేసినప్పుడు నాకు ప్రేరేపణ మరి ఏర్పాటు చేసుకుంటే మంచిది, తప్పేం కాదు కదా. మరి ఎవరు ఇప్పుడు లాంటి వారికి రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది స్త్రీలు చూసి సిగ్గుపడిపోయి పాట పాడకపోతున్నారు మందిరంలో. ఈ విధంగా ప్రత్యేకించి పురుషులు ప్రాంతం ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది ఆలోచనతో మన సంపర్క వారు ప్రస్తుతం ఉన్న సంపర్క వారు ఆలోచించినప్పుడు వారు 6 మాటలు మాత్రం మాట్లాడలేదు. మీరందరూ చాలా మంచిదండి, చేతిగా మంచిదన్నారు. వారు మాట తీసిన తర్వాత కూడా సమాజ మందిరంలో ప్రకటన చేస్తున్నారు. ప్రకటన చేసినప్పుడు మరి పురుషులందరూ కూడా మంచిదని కూడా మరి అనటం జరిగి ఉన్నది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కృష్ణాంతరం చాలా మించు చాలా మంది కూడా పాటలు పాడడానికి, ప్రార్థించడానికి, వారిని చదవడానికి, వారిని బోధించడానికి కృపలను సహాయం చేస్తూ ఉన్నారు. ఇటువంటి మహాకృప చేసి ఈ రోజుకి సంవత్సరము అవుతున్నది కనుక ఈరోజు మరి పురుషుల యొక్క ఈ యాక్సిడే మరి చేసుకోవడానికి దేవాది దేవుడు కృప చూపించి ఉన్నాడు. స్తోత్రం చెప్తా. దేవుని స్తోత్ర. మరందరిని బట్టి ఐగల సమక్షంలో అలాగే పురుషుల సమాజమైనటువంటి సంఘపత్ర వారు, అలాగే థామస్ గారు, సుమన్ రాజు గారు, అలాగే మన సంఘ మరి ఉన్నటువంటి సంఘపత్రులో ఆదిరెడ్డి గారు దయచేసి ముందుకు రావాలని మరందరికీ నేను ప్రేమతో ఆశిస్తున్నాను. ఇది సతనగా దేవుడి గొప్ప మేలుని బట్టి పురుషుల సమాజం ప్రార్థన కూడిక అంతకంతకు ఒత్తిడిది కానీ దిగజారం లేదు. మహాత్మను బట్టి దేవునికి నామములో, తండ్రి నామములో, కుమారుని నామములో, పరిశుద్ధాత్మ నామములో ఐగల సమక్షంలో కేక్ కట్ చేయడానికి ప్రభువులు సహాయం చేశారు కనుక మరి పురుషుల ప్రసిద్ధి గారు, విష్ణుమ్మ గారు, సంఘపత్రుల వారు, థామస్ గారు, సోమరాజు గారు, మరి సంఘపత్రులలో మరి మన అంతపక్షంగా రిలేటివ్ గారు దయచేసి మరి ముందుకు రావాలని ప్రభు నామములో మన మీరు కూడా వచ్చేయండి. సంవత్సరాలు గారు ఎవరైనా వచ్చేయండి సంఘంలో అందరూ కూడా మా సంఘంలో ఉన్నట్టు వాళ్ళందరూ వచ్చేయండి. మహాధన్యత
అయ్యా అటువంటి మైత్రి ఒకసారి పాట పడదు ఒకసారి మమ్మల్ని విగ్రహంగా ప్రేమించిన ఈ ఘనమైన నామక వందనాలు ప్రభువా. ఈ సమయంలో నాయన మమ్మల్ని అందరికీ ప్రేమించి అంతా కూడా నాయన పురుష సమాజంలో నాయన గౌరవంగా ఉన్నారు, సహకారంగా ఉన్నారు, అండగా ఉన్నారు ప్రభువా. అయ్యా ఈ సమయంలో నాయన మరి మా యొక్క మాస్టర్ గారు ప్రభావ రాజభవన్ యొక్క సమక్షంలో నాయన ప్రభావ సంఘంలో సమక్షంలో అలాగే నాయన పురుషుల సమాజం సంఘటన సమక్షంలో పురుషుల యొక్క పురుషుల యొక్క పురుషుల సమక్షంలో నాయన ఏ రీతిగా నాయన కేక్ కట్ చేసుకోవడానికి చూస్తున్నారు. అందరి బట్టి వందనాలు. ఈ కార్యక్రమం ఆయన నామానికి మేము రావాలి, అందరూ బట్టి వందపడాలి విధంగా ఈ కార్యక్రమాన్ని పరిశీలించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నిత్యపూర్వకంగా అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. అయ్యా రత్నాథ్ గారు ఇవ్వండి, రత్నాథ్ గారు ఇంకా సమయం వచ్చే అందరూ కూడా సందర్భం పాట భరోసా పాట భరోసా Oh,
దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మా పురుషుల సమాజం నిమిత్తం అందరూ ఒకసారి గట్టిగా మళ్ళీసారి హల్లెలూయా. స్త్రీలందరూ మమ్మల్ని ఒకసారి క్షమించాలి. మీ స్త్రీల సమాజాన్ని మేము వినియోగించుకుంటున్నాం. దానికోసం మీరేమీ బాధపడద్దు. ప్లస్ ఏంటంటే మా పురుషుల సమాజం దగ్గరికి మీకు మంచి సుపరిచితులు. మనకి చాలా కాలం అయింది. సీసన్లో మన మీటింగ్లో పెట్టినప్పుడు అందరికి కలవలేకపోయాం. మా తరపుని మీ స్త్రీల సమాజం తరపుని మంచి మీకు కానుకగా మిమ్మల్ని మంచి వర్తమానాన్ని ఇచ్చాం. చాలా కాలమైన మన ఆయన వర్తమానమని సీసన్లో చాలా బలంగా వాడబడారు. అది నిమిత్తం ఆయన మంచి మనకి సమయం అంతా వేస్ట్, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ ఆయన వర్తమానం చూపించే ఒక 2 hours ఉంటుంది. అందరూ కొద్దిగా శ్రద్ధతో వినాలని చెప్పారు కదా. 2.5 అన్నారు. 2.5 ఓకే సార్. 2.5 అవర్స్ సార్. ఈ సమయాన్ని పైగా ఇస్తున్నాం. మరి దేవుని మహాత్మను బట్టి సంతోషంతో ఉన్నప్పుడు ఆ యొక్క కృషి యొక్క ఆశ్చర్యకార్యాన్ని బట్టి చేసుకోవడానికి సమక్షంలో పెద్దల సమక్షంలో సహాయం చేశారు. దాన్ని బట్టి అందరం కూడా దేవుని స్తోత్రం. మరి సోదరు వారి దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. వాక్యానికి వెళ్ళే ముందు పురుషుల నుండి సాటి ఎంతైనా సరే దయచేసి మీరు ఎవరు కూడా విశేషంగా వద్దు. 9 గంటల 5 నిమిషాలు సమయం ఉందండి. మరి త్వరలో చాలా కాలం కూడా మధ్యలో ఉండి శ్రేష్టమైన వర్తమానాలు అందిస్తూ మనందరూ కూడా ఆత్మీయ బలపరిచారు. మరోసారి ఈరోజు వాటి కట్టాలకు మన దేవుడు మనందరికీ సహాయం చేస్తున్నారు కనుక 5 వాటికి చెప్పే ముందు పురుషులు ఎవరైనా సరే మరి వచ్చి సంఘం ఉద్దేశించి మాట్లాడాలని, ముఖ్యంగా పురుషులు కూడా ఉద్దేశించి మాట్లాడాలని ప్రభుత్వం సమయాన్ని ఎవరైనా సరే రేడియో గవర్నమెంట్ పురుషులు ముందుగా దేవదేవుడిగా వందనాలండి. అలాగే దేవదేవుడు రాజేశ్వర వందనాలు, అలాగే సీఆర్ గారు కూడా వందనాలు. కూడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభునామం వందనాలు
పురుషుల సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు ఇంచుమించు మేము 3 నెలలు ఆ యొక్క పురుషుల సమాజం ఎలా ఏర్పాటు చేయాలి, అసలు పురుషుల సమాజానికి మరి పురుషులందరూ వస్తారా అని ఎంతగానో మేము ఆలోచించాము. మా ఆలోచనని మన దైవజనులు మరి యేసయ్య గారికి తెలియజేయడం జరిగింది. అయ్యగారు కూడా ఎవరంటే పురుషుల సమాజం అని అనేసి ఫస్ట్ మాకు ఒక మాట అనడంతో ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు కానీ ఆయన అనే మాటకు మాకు నిరాశ కలిగింది. ఎందుకంటే అంటే పురుషుల సమాజం ఈ యొక్క పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా లేదు. అయితే ఈ యొక్క పురుషుల సమాజం అనేది నేను ఉండి గ్రామంలో మరి ప్రతి మండలంలో కూడా పురుషుల సమాజాన్ని ఏర్పాటు చేసుకుని పురుషులందరూ కూడా కూడుకుని పురుషుల సమాజంలో పురుషులే పాటలు పాడుతూ పురుషులే వాక్యాలు చదువుతూ ఆ పురుషులే వాక్యాలు కూడా బోధించడం జరుగుతూ ఉందండి. ఈ యొక్క ఆలోచన బాగుంది. ఇది చక్కగా మరి పురుషులందరూ కూడా ఒకే సమాజంగా సహవాసంలో కూడుకుని దేవుని సన్నిధిలో స్త్రీని ఎలాగైతే వారి యొక్క సహవాసాన్ని జరిగించుకుంటున్నారు అలాగే పురుషులు కూడా ఈ సహవాసాన్ని ఏర్పాటు చేసుకుని జరిగించాలి ఎలాగైనా అని చెప్పి నేను ఎంతగానో ప్రయత్నం చేశాను. అలాగే నాతోటి పురుషోత్తం గారికి కూడా చెప్పడం వారి ద్వారా కూడా మేము సీఆర్ గారికి తెలియజేయడం జరిగింది. అయితే మొదటిగా మేము పురుషోత్తం గారు గారు అలాగే తామసాని గారు అలాగే ఇంకొకరు అలాగా ఐదుగురు తర్వాత 6 అలాగే 7 అలాగా ఇంచుమించు సంవత్సరం జరుగుతుందనగా ఇంచుమించు 35-40 మంది పురుషులందరూ ఇప్పుడు రాజేష్ బాబు గారు ఒక లుక్ వేశారండి. ఎందుకంటే మన అయ్యగారు అన్నారు 40 మంది పురుషులు వస్తున్నారు అన్నప్పుడు రాజేష్ బాబు గారు ఒక్కసారి ఎలా చూస్తారు అంటే 40 మంది ఇల్లేనా అన్నట్టుగా చూశారు. కానీ నిజంగా 40 మంది వస్తున్నారు. మీకు కూడా ఆ విషయం తెలియదండి. కానీ ఎందుకోసం రాలేదో మాకైతే తెలియదు. కానీ వారు 40 మంది మేము ఎందుకంటే మనం కౌంట్ చేసుకోవడం వచ్చినప్పుడల్లా ప్రతి వారు కూడా ఎవరు తగ్గారు ఎందుకు తగ్గారు అనే ఆలోచనతో మేము ఉంటాం. వస్తున్న వారు ఎవరెవరు వచ్చారు ఎందుకు రాలేకపోయారనే ఆలోచన కూడా మాకు ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము అలవాటు పడ్డాం కనుక ఎందుచేత రాలేకపోయారు అనే ఆలోచన మాకు ఉంటుంది. ఎవరెవరు వచ్చారు మేము ఒక రాజేష్ బాబు గారు ఎలాగైతే రుచి చేశారో అలాగా మేము ఒక్కొక్కరు కూడా చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క సమాజంగా కూడికి నిజంగా ఈ సమాజం ఎదగడానికి దైవజనుల యొక్క ప్రార్థన ముఖ్యంగా దైవజనులకు ఈ విషయం చెప్పినప్పుడు మరొక మాట ఆయన చెప్పారు. ఏమంటే అయ్యగారు ఇది దేవుని చిత్తము, ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయడం నా వంతు, కార్యం చేయడం దేవుని వంతు అని చెప్పి అయ్యగారు తెలియజేశారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో మాకు కొంచెం ధైర్యం కలిగింది. ఎందుకంటే ఇది ఎలాగైనా సాధ్యపడుతుంది, ఇది దేవుని యొక్క కార్యం కనుక దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుకుంటాడనే ఆలోచన మాలో కొంత రీతించండి. అందుకే మేము మాకు తెలిసి మళ్ళా చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయాన్ని పురుషుల సమాజాన్ని ఏర్పాటు చేసుకుందాం, చక్కగా ముందుకు పురుషుల సమాజం నడిపిద్దాము అని చెప్పి ప్రతి ఒక్కరికి మేము తెలియజేసామండి. ప్రతి ఒక్కరు కూడా మా యొక్క మాటను మన్నించి వారు అంగీకరించి దేవుని సన్నిధికి రావడం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నిజంగా చాలా మంది మధ్య వెంకటరత్నం ఎప్పుడు నేను వాక్యం చదువుకోలేదు. కానీ అతను ఈ యొక్క స్థలంలో నిలబడి దేవుని వాక్యాన్ని నేను కూడా చదవని రీతిగా ఆ వ్యక్తి వాక్యాన్ని చదివాడండి. నేను చాలా సంతోషించాను. నిజంగా మీకు ఈ యొక్క సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, అలా చదవడం నాకు కూడా రాదండి. కానీ అంత బాగా చదివాడు. అలాగే మన యోహాన్ గారు మిట్టి యోహాన్ గారు మరి దేవుని సన్నిధిలో ఇప్పుడు వచ్చి 2-3 సార్లు అప్పుడు పాటలు పాడడం నేను ఉన్నాను. అలాంటి వ్యక్తి రావడం మానేశాడు. రావడం మానేసిన కాదు, పాటలు కాదు, ఏమి ఇక్కడ పాటలు కూడా జరగదు. కానీ ఇప్పుడు ప్రతినిత్యము సోమవారం వచ్చి ఇక్కడ నిలబడి అతను వంతుగా ఒక పాట పాడుతూ చేరున్నామని మేము పడుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా తనకు కలిగిన అవకాశాన్ని బట్టి వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వారు వినియోగించుకుంటూ ఉన్నారు. ఇది దేవుని చిత్తమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రామము ఎంత అభివృద్ధిలోకి రావడానికి గల కారణము దేవుని యొక్క ప్రేమ, ఈ యొక్క దైవజనుల యొక్క ప్రార్థన. ఎందుకంటే ఈ యొక్క ఇటువంటి దైవజనులు మన గ్రామంలో ఉండడము దేవుని యొక్క చిత్తము. ఎందుకంటే ప్రతి ఒక్కరి కొరకు ఆయన కన్నీరు విడిచు దుఃఖిస్తూ ప్రార్థన చేస్తారండి. ఒక రోజున దొడ్డలపూడి ఒక వ్యక్తి వచ్చాడండి. దొడ్డపూడ ఒక కుర్రాడు, మీకు తెలుసు అందరికీ తెలుసు. ఒక ఎవరు వ్యక్తి వచ్చాడండి, ఎవరి కుమారుడు. అతను వచ్చి 2 విషయాలు చెప్పాడు అన్నమాట. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో అతను
స్తుతి చేసినప్పుడు దైవజనులు ఎంతగా దుఃఖించారంటే ఆ దుఃఖము వర్ణాతీతం. మీరు గ్రహించారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ యొక్క దినాన్న రాజేష్ బాబు గురించి దుఃఖిస్తూ ప్రార్థన చేశారండి. 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్ గారు చెప్పిన వ్యక్తి ఇప్పుడు సజీవుడిగా నడుస్తున్నాడు, రూపాయి ఖర్చు లేకుండా. అది ఎవరి ప్రార్థన? దైవజనుల ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన. ఆ కుమారుడు యొక్క స్థలంలో నిత్యము దేవుని స్థుతించవలసిన వాడిగా ఉన్నాడు. కానీ వస్తున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే దేవుడు చేసిన కార్యములు కంటికి కనవు, చెవు కనవు, ఉదయానికి అగోచరం కావాలని దేవుని యొక్క లేఖను చదివిస్తూ ఉంది. ఎవరైతే మేలును పొందుతున్నారో వారు నిత్యము దేవుని సన్నిధిలో గోజాడవలసిన వారిగా ఉన్నారని ప్రభు నామములో మనం చేస్తున్నాం. యవనస్తులు కొడుకు ఉంటుందండి, స్త్రీల సమాజం ఉంటుంది, సండే స్కూల్ ఉంటుంది. సండే స్కూల్ మా యొక్క టైంలో అయితే సండే స్కూల్ లేదు, యవనస్తుల కొడుకు లేదు. కానీ ఇప్పుడు అన్ని కూడా దేవుడు చక్కగా సమకూర్చి చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు కూడా ఆయన సన్నిధిలో నిలవాలని, తన సన్నిధిలో కనపడాలని, నిత్యము ఆయనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఇటువంటి కూడుకులన్నీ కూడా జరుగుతున్నాయని మీ అందరికీ నేను ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో ఉండి మన మొరను, మనకి ఇబ్బందిని, మనకు కలుగుతున్న అవమానాలను, మనకు కలుగుతున్న ఇక కష్టాలను, నష్టాలను, మనం పొందుతున్న వ్యాధులన్నీ కూడా మనం ఎక్కడ ఒప్పుకోవాలంటే ప్రభు సన్నిధిలో చెప్పుకోవాలి. అప్పుడే మనకు విడుదల, విమోచన కలుగుతుంది. అయితే కానీ పక్క వారికి మన యొక్క సమస్యల గురించి చెప్తే వేళన చేస్తారు తప్ప వారు ఓదార్చడండి. నిజంగా దేవుని సన్నిధిలో చెప్తున్నారు, మన యొక్క సమస్యలకి పక్క వారికి ఎవరైనా చెప్పినట్లయితే మిమ్మల్ని వేళన చేసేవారు, కానీ అది ఓదార్చేవారు కాదు. ఎందుకంటే అదే విషయాన్ని నువ్వు నిజంగా నీ సన్నిధి దేవుని సన్నిధిలోకి లేదా నీ గృహంలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే తప్పక విడుదలనిచ్చే దేవుడు కదండి. అనేక మంది విడుదల పొందుకున్నారని దేవుని చదివేస్తూ ఉంది, లేఖనం చదివేస్తూ ఉంది. అనేక విషయాలు వారు పోజాడి ప్రార్థన చేసి వారు పొందుకున్నట్టుగా మనకు లేఖనం చదివేస్తూ ఉంది. ఎందుకంటే అన్నాన్ని మనం చూసుకున్నట్లయితే తన యొక్క సంతానం లేదు, తన యొక్క సౌతి తనని పెట్టిన ఇబ్బందిని మనం చూసామండి దైవగ్రంథంలో. ఆమె కన్నీరు విడిచిస్తూ దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో పోజాడి సమయాలను పొందుకుందండి. అతను రాజును అభిషేకించి వాడయ్యాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, రాజులకు సలహాదారుగా అతను ఆ యొక్క దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యము చదివిస్తాం. ఇక రాత్రికాల సమయంలో ఇక్కడ ఈ రీతిగా మనము కూడుకోవడానికి గల కారణము మా యొక్క పురుషుల సమాజము ఏర్పాటు చేసి ఈ దినానికి సంవత్సరం పూర్తయిందండి. ఎంత? 360 రోజులు, 65 రోజులు పూర్తయి 2వ సంవత్సరం మేము వెళ్తున్నాం. కనుక ఈ యొక్క దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మా పురుషుల సమాజాన్ని నానాటికి అభివృద్ధి చేసి ముందుకు నడిపిస్తున్నాడు. కనుక ఆయనకి ఏ విధంగా మనము స్థుతి చెల్లించలేము, కానీ దేవుని సన్నిధిలో ఒక స్థుతి కూడికని ఏర్పాటు చేసి ఆయన ఒక దైవజనుడిని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఆయన యొక్క నామములో ఈ యొక్క సువార్తను ప్రకటించినట్లయితే దేవుడు సంతోషపడతాడనే ఆలోచనతో ఈ యొక్క కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క దినం ఇది మరి స్త్రీల సమాజం యొక్క కూడిక. మీ సమాజము మాది సహవాసం అండి. మీది సమాజము, మాది సహవాసం, మాది యొక్క పురుషుల సహవాసం, సమాజము కాదండి. మీరు గుర్తించాలి, మీదైతే పురుషుల సమాజం. మీరు సమాజంలో కొనుక్కోవాలి, మేము సహవాసంతో రావాలి. మేము సహవాసంగా వచ్చాము, ముందుకు దేవుడు నడిపించాడు. ఇటు రీతిగా ఇంత ఘనంగా మేము ఎదగడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి ఏమిచ్చిన రుణాన్ని తీర్చలేము, కానీ ఆయన సన్నిధిలో నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాము. మన సంఘం గురించి, మన గ్రామం గురించి, ఎవరైతే బలహీనలు ఉన్నారో, అనారోగ్యాలు ఉన్నారో, రోగులు ఉన్నారో వారందరి గురించి, మన గ్రామ ప్రజల గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి, మన దేశ ప్రజల గురించి, వారు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ సజీవులుగా సురక్షితంగా ఉండాలని మేమందరం కూడా ప్రతిదిన మా యొక్క ఒక సహవాసంలో ప్రార్థన చేస్తున్నామండి. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి, మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతవరకు చాలా శ్రేష్టమైన మాటలు మరి పురుషులు ఉద్దేశించి, సంఘాన్ని ఉద్దేశించి మరి మాట్లాడటానికి మన యొక్క ప్రియులు కనపడ గారికి మనందరి పక్షంలో దేవునికి నా వారికి తెలియజేసుకోవాలండి. మరి కృష్ణ గారు కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవాలి.
అయ్యగారికి ఇచ్చాను సార్. సౌండ్ చాలా ఉన్నాయి. కాబట్టి వస్తాయి. అయ్యగారికి. ఎవరైనా అయ్యగారికి ఇచ్చాను. సార్ అయ్యగారికి అవకాశం చాలా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. మరి అయ్యగారి గురించి ఎంత చెప్పిన సరే తక్కువే. ఆయన మన గ్రామం వచ్చినప్పుడు అందరితో కూడా చిన్నపిల్లలతో పెద్దలతో కలిసి ఆత్మీయంగా వారు సంఘాన్ని బలపరుస్తూ ఆత్మీయ సంఘాన్ని బుద్ధికి తీసుకువెళ్ళి ఉన్నారు. ఈరోజు మరోసారి మధ్యలో రావడానికి కృపాదేవి సహాయం చేసి ఉన్నారు. కొద్ది క్షణాలలో శ్రేష్టమైన వర్తమానం వినడానికి దేవత దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నారు కనుక మరి అట్టి జీవుల దేవుని ఒకసారి అందరం కూడా స్తోత్రం చెప్పి మహిమపడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి రాజుబాబు గారి వారిని అందించాలని వారి ప్రేమతో అందిస్తున్నామండి. పరిశుద్ధుడు మిగిలిగా నియమించిన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, కృపగల రక్షక మీకు వందనాలు. సంఘంలో ప్రత్యేకంగా పురుషుల ఫెలోషిప్ ఈ ఆరాధన ద్వారా మరొకసారి సన్నిధికి మేమందరం వచ్చి మీకు నాలుగు చెల్లించడానికి మన సమయాన్ని బట్టి చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీ దాసులు అధ్యక్షతలో కార్యక్రమాన్ని నడిపించడం నా తండ్రి, తిరిగి ఆయన వాక్య సందేశంలోనికి వివరించి ఉండగా వెనగల చెడుని గ్రహించడు ధ్యానం దయచేయండి. ధ్యానం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని విడలాల దేవుని సంగమా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఈరోజు మెన్స్ ఫెలోషిప్ పురుషుల సహవాస ఆరాధనలో సంవత్సర కాలం దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి వారు ముగించుకొని రెండవ సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ప్రభువుని గ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా ప్రియంగా దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్న మరి దేవుని సేవకులు, ఆత్మీయులు, చక్కని ఆ పేరు కింద ఆత్మీయ అన్నయ్య నాకు బాగా నచ్చిందన్నమాట. సంఘాన్ని ఎంతో ఆత్మీయంగా బలపరచడంలో మరి దేవుని యొక్క సేవకులు, అనుభవజ్ఞులు మరి జోసెఫ్ అయ్య గారు ఈ సంఘము కొరకు వారు చేసిన ప్రార్థనలు, పరిచర్య, వారి కృషి ఫలితము దేవుడు ఫలింపచేసి ఎంతో చక్కగా మనందరినీ దేవుడు దీవించిన రీతిని బట్టి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి శ్రీరామ్ గారు కూడా ఉన్నారు. కుమార్తెను పాస్టర్గా, ఒక తల్లిగా దేవుడు ఆశీర్వదించాడు. కాసు అసలు పేరేంటండి? అమరాని. చాలా సంతోషం. నేను అమ్మాన వారితో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటాను, సన్నీ మాస్టర్ గారితో. వారి యోగక్షేమాలు నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. దేవుడు వారిని, కుటుంబాన్ని చాలా చక్కగా దీవించిన రీతిని బట్టి వారు చేసిన మంచి మనసుతో చేసిన పరిచర్య ద్వారా మన సంఘము ఆశీర్వదించిన రీతిని బట్టి నేను ప్రత్యేకంగా సంతోషిస్తూ
స్థానిక గురుమండల అధ్యక్షులు రెవరెండ్ సాల్మన్ గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పురుషుల సహవాసం యొక్క కమిటీ సంఘ పెద్దలు, ప్రెసిడెంట్ గారు పురుషోత్తం గారు, వారితో కూడిన బృందం అంతటికి, స్త్రీల సమాజం, యవనస్తులు, పెద్దవారు, బిడ్డలు, మీ అందరికీ క్రీస్తు నామములో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. పురుషోత్తం గారు నాకు ఈ విషయాలు చెప్పి ఒక 2-3 నెలల పైన అయింది. మేము ఒక సందర్భంలో కలిసి మాట్లాడుకున్నాం. చాలా సంతోషించాం. ఏదో ఒక సమయంలో మేము పిలుస్తానంటే ఖచ్చితంగానే మరి మాట్లాడడం జరిగింది. ఈరోజు రేపు ఉదయం గుంటూరులో ఒక మీటింగ్, యాక్చువల్గా నెక్స్ట్ వెళ్ళాలని అనుకున్నాను. పురుషోత్తం గారికి ఫోన్ చేసిన తర్వాత అంటే విషయం తెలియకుండానే నాకు సాయంత్రం ఉండదండి, నేను ప్రయాణం ఉంది అంటే ఇలా అని చెప్పారు. సరే ఇంకా నేను తెలవదాం, నేను వెళ్తాను, వస్తాను ఖచ్చితంగా ఎప్పటి నుంచి అనుకుంటాను కదని మరి దేవుడు చూపించాడు. దేవాలయం కట్టిన తర్వాత బహుశా ఇది 3వ పర్యాయం. ఒకసారి చర్చి యానివర్సరీకి వచ్చాను. తర్వాత చాలా మంది చాలా కార్యక్రమాలు పిలిచారు. పురుషోత్తం గారి ఇంట్లోనే 2 కార్యక్రమాలు పిలిచారు. కుదరక నా సమయంలో నా కార్యక్రమం ఉండడం వల్ల నేను రాలేకపోయాను. ఏరియా మ్యారేజ్కి వచ్చాను, అలాగే సిఆర్ కార్యక్రమాలు కూడా వచ్చాను. కొన్ని గృహాల్లోకి రాలేకపోయాను. ఏదైనప్పటికీ నాకు బాగా గుర్తుండే సంఘం, నన్ను ప్రేమించిన సంఘం, నా పరిచర్యకు ఎంతో సహకారం అందించిన సంఘము. మరి మీ అందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఎప్పటికీ మర్చిపోలేదు, ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చాలామందికి సంఘం గురించి మంచి సాక్ష్యము, సిఆర్ గారి గురించి కానీ, మరి సంఘ విశ్వాసులుగా, కుటుంబాలుగా మీ అందరి గురించి చాలా మంచి సాక్ష్యాన్ని నేను చాలా మందితో పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో ఇంతటి చక్కని ప్రేమపూర్వకమైనటువంటి సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ముందుగా మరి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మరి చాలా సుదీర్ఘంగానే భావిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు నోవా గారు చాలా విషయాలు చెప్పారు. స్త్రీలది సమాజం అని, మాది సహవాసం అని. ఏదైనప్పటికీ దేవుడు అంతగా కృప చూపించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి, వారికి ఇచ్చిన తోడ్పాటును బట్టి, ప్రేరేపణ బట్టి మనము దేవునికి రుణస్థులుగా ఉన్నాం. ఈరోజు సుదీర్ఘంగా మనం మాట్లాడుకుంటే తిమోతి మొదటి ఉత్తరములో 3వ అధ్యాయములో 15వ వచనం చివరి మాటల్లో తర్వాత మాటల్లో మనం చూస్తే, అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అది నీకు తెలియవలని సంగతులు నీకు వ్రాయించున్నాను. ఈ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది అనేటువంటి చక్కని మాట ఈరోజు ప్రారంభంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ఇది జీవము గల దేవుని సంఘము అని మాట్లాడాడు. రెండవది చూస్తే ఈ జీవము గల దేవుని సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. 2 విషయాలు ఇందులో ప్రాముఖ్యంగా ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న క్రిస్మస్ నెలలో కొన్ని క్రిస్మస్ ఆరాధనలకు నేను పాల్గొన్నప్పుడు, అదే క్రమంలో స్త్రీల క్రిస్మస్లో నేను పాల్గొన్నప్పుడు, అక్టోబర్ నెలలో స్త్రీల ర్యాలీలో కూడా కొన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొన్నప్పుడు స్త్రీల నుంచి వచ్చే ఒక మాట ఏంటంటే నేను విన్నాను, మా స్త్రీల సంఘము అనేటువంటి మాట నేను విన్నాను. మా స్త్రీల సంఘం. ఇది
నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ సంఘము జీవము గల దేవుని సంఘము. ఈ జీవము గల దేవుని సంఘము సత్యములకు ఆధారమైనటువంటి సంఘముగా ఉన్నది, స్తంభముగా ఉన్నది అని మనం జ్ఞాపకం చేస్తాం. ఈ సంఘములో కొన్ని విభాగాలు ఉన్నాయి. మన పరిచర్యను వృద్ధి చేసుకోవడానికి, లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి కొన్ని విభాగాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. అందులో ప్రారంభంగా మనం చూస్తే సండే స్కూల్ విభాగం. సంఘానికి సండే స్కూల్ విభాగం అనేటువంటిది నారుమడి లాంటిది. ఎలాంటిదండి? నారుమడి లాంటిది. నారుమడి నాణ్యంగా ఉంటే తర్వాతది చక్కని మొక్కగా అయ్యేది, మంచి ఫలాలు ఇస్తూ ఉంటుంది, దిగుబడి ఇస్తూ ఉంటుంది కదా. కనుక ఆ నాణ్యత అనగా ఆత్మీయత బాల్యం నుండి బిడ్డలకు అలవర్చడానికి ఒక నారుమడిని మనం వేస్తా ఉన్నాం. అది ఒక విభాగం. ఆ నారుమడిలో విత్తనాలు ఎవరంటే బాలురు, బాలికలు, చిన్నపిల్లలు. బాల్యం నుండి దేవుని యొక్క త్రోవలు అలవర్చుకున్నప్పుడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోకుండా ఉండడానికి ప్రభు యొక్క శిక్షణ, బోధన అనేటువంటిది మొదటి విభాగంలో సండే స్కూలు ద్వారా చిన్నపిల్లలకు మనము నేర్పిస్తాము. వారి ద్వారా ఒక మంచి ఆత్మీయమైన సంఘం ఏర్పడతాం. వారు నేర్చుకుంటూ రెండవ విభాగంలో ఎందుకు వస్తుందంటే యవనస్తుల్లోకి వస్తుంది. దాన్ని యూత్ లీగ్ అని పిలుస్తూ ఉంటాం, యవనస్తుల కూడిక. సంఘంలో రెండవ భాగం ఏంటంటే యవనస్తుల కూడిక. యవన కాలం ముందు దేవుని యందు భయభక్తులు గల వారిగా, దేవుని వాక్యము చేత బలవంతులుగా, గర్జించే సింహమే ఎవరు మిగిలిదమా తిరిగిలాడుతున్నటువంటి సాతాను యొక్క తంత్రాలను వాక్యం అనేటువంటి ఖడ్గం చేత ఎదిరించి జయించి ఒక ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తులోనికి వెళ్ళడానికి, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళడానికి యవనస్తుల కూడిక ఆత్మీయమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి కూడిక వారి జీవితాలకు ప్రయోజనకరంగా. ఇది రెండవ భాగం. మూడవ భాగంలోకి వచ్చేసరికి స్త్రీల సహవాసం కదండి. స్త్రీల సహవాసంలో స్త్రీలందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించడం ద్వారా ఆయా సందర్భాలను బట్టి, ఆయా అంశాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క కార్యాలను మనం పొందుకోవడానికి, విజయాలు పొందుకోవడానికి ఎంతో దోహదపడుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు చాలా చక్కని మాట ఏంటంటే మరి పురుషుల యొక్క సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. నేను చాలా అభినందిస్తూ ఉన్నాను మీకు వచ్చిన ఆలోచన. గత కాలంలో నేను చేసిన కొన్ని ప్యారిస్లో ఇలాంటిది ఒకటి ప్రారంభించాను. ఏంటంటే స్త్రీల ఆదివారం అని చెప్పేసి స్త్రీలు చేస్తూ ఉన్నారు, మరి పురుషుల ఆదివారంగా మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక దాన్ని నేను లేవనెత్తినప్పుడు సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, పురుషులు అందరూ కూడా చాలా ఉత్తేజభరితులై అయ్యేది ఖచ్చితంగా మనం కూడా పురుషుల ఆదివారం చేద్దాం అని ముందుకు వచ్చిన సంఘాలు ఉన్నాయి. వారి చేత పురుషుల ఆదివారాలు చేయించి, వారి చేత ప్రసంగాలు చేయించి, ఆరాధన చేయించి, పాటలు పాడించి కార్యక్రమాలన్నీ కూడా వారి చేత జరిగిన సందర్భంలో వారు చాలా మరి ఆత్మీయంగా బలపడిన సంఘటనలు. ఇది అంతవరకు లేదు. నేను తలపెట్టిన కార్యం ఒక ఆదివారానికి మాత్రమే అది పరిమితమై సంవత్సర కాలంలో ఏదో సమయంలో పురుషులు ఆయా కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారు. కానీ మన సింపాల్ సోదరుల సంఘంలో, ఈ చిన్నపిల్లల సంఘంలో మన పురుషులు తలపెట్టిన కార్యం ప్రతి వారంలో ఒక రోజు కొన్ని గంటలు కేటాయించి, ఒక సమయానికి దాన్ని కేటాయించి ప్రతి వారం కూడా, ప్రతి మంగళవారం
దేవుని సన్నిధానంలో ఒక ఆత్మీయమైనటువంటి కూడికగా వారు చేరి దేవుణ్ణి ప్రార్థించడం, స్తుతించడం, ఆరాధించడం అనేటువంటిది ఇంకా బలమైనటువంటి మరి కార్యముగా ఈరోజు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. చాలా సంతోషం. ఈరోజు మరి మొదటి యానివర్సరీ కదండి. ఇది చాలా ఆనందకరమైనటువంటి సంవత్సర కాలంలో దేవుడు వారు ప్రారంభించే సంవత్సరం అనేటువంటి దానికంటే ముందుగా సిఆర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. నాతో పాటు 5 ఉన్నాం. మరి సంవత్సరం వచ్చేసరికి 40 మంది సభ్యులు అయ్యారు. చాలా సంతోషం కదా. అంటే వారు ప్రారంభించిన దానిని, తలపెట్టిన దానిని దేవుడు ఫలింపజేస్తూ ఉన్నాడు. దాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఫలింపజేస్తాడు. అంటే 5గా ప్రారంభించింది సంవత్సరానికి 40 మంది వస్తే ఇప్పుడు 2వ యానివర్సరీలో 80 మందితో